రీసెంట్గా యుఎస్ ప్రభుత్వం 300 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఏం చెప్పకుండా, ఏమీ యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇంత హార్డ్ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సో చూద్దాం అనమాట. ఈ 300 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా త్రూఅవుట్ యుఎస్ఏ డిఫరెంట్ యూనివర్సిటీస్లో చదువుతున్నారనమాట. సో చాలా వరకు ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది ఈ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేడార్లో పెట్టడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరినీ అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టాక ఈ 300 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ 300 మంది కూడా సోషల్ మీడియాలో ప్రో ప్యాలెస్టైన్ పోస్ట్లో పెడుతున్నారనమాట. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ చెక్లో ఏం తెలిసిందంటే వీళ్ళకి హమాస్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్కి లింక్స్ ఉన్నాయని చెప్పి, వీళ్ళు బాగా ప్రో ప్యాలెస్టీని ఉన్నారని చెప్పి, నేషనల్ సెక్యూరిటీకి వీళ్ళు ఆటంకం అని చెప్పి వీళ్ళ యొక్క వీసాని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలని చెప్పి యూఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ మధ్య వస్తుందన్నమాట. కానీ ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని డొనాల్డ్ ట్రంప్ గారి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో ప్లీజ్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ IAS. థ్యాంక్ యూ.